నిజం నిలకడ మీదనే తెలుస్తుంది. అబద్ధం అన్నటువంటిది అసూగా ఉంటుంది, అందంగా ఉంటుంది, వేగంగా స్ప్రెడ్ అవుతుంది. తెలంగాణలో ధరణి నాశనం అయిపోతుంది, భూములు లాక్కుంటున్నారు, భూములంతా నాశనం చేసేస్తారు అన్నటువంటి ప్రచారం బాగా జరిగింది. ఆ ఇంపాక్ట్ ఒక ఊళ్ళో ఒకడికి సమస్య వస్తే ఊరు మొత్తానికి రేపు ఆ సమస్య వస్తుంది అన్నటువంటిది ప్రచారం చేయడం చాలా సులభం. దాని ఇంపాక్టే ఇప్పుడు అక్కడ కేసీఆర్ గద్దె దిగడానికి కారణమైంది. అదే తరహాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా జగన్ గద్దె దించడానికి అదొక అస్త్రంగా ఎంచుకున్నారు. అయితే నేను ఇంతకుముందే చెప్పాను, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం ఉందని. ఈవెన్ ఐవైఆర్ కృష్ణారావు గారు అదే చెప్పారు, అనేక మంది అదే ముక్క మాట్లాడుతూ ఉన్నారు. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి అసలు నిజం ఆలస్యంగా అధికారికమైనటువంటి సమాచారం ఏదైతే ఆర్టీఐ యాక్ట్ కింద పెట్టినటువంటి సమాచార హక్కు కింద పెట్టినటువంటి ప్రశ్నకి సమాధానంగా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సమాధానానికి సంబంధించినటువంటి సాక్ష్యం ఇది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నీతి ఆయోగ్ ఏముంటుందంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బేస్ అంది. ఈ చట్టంతో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదు. ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత భద్రంగా ఉంటాయి. భూముల మీద రైతులకు సర్వ హక్కులు లభిస్తాయి. పటిష్టమైన భూ యాజమాన్య నిర్వహణ కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటిది. ఈ చట్టంతో భూ పరిపాలన మరింత సులువు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారానికి ఇది చెక్ పెట్టినట్టయింది. అయితే ఈ ప్రశ్న వేసింది సాక్షి డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వెంకటేష్ వేసిన ప్రశ్న. బట్ సమాధానం మాత్రం ఆలస్యంగా ఆఫ్టర్ ఎలక్షన్స్ వచ్చింది. తద్వారా ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది.